శ్రీ లలితా సహస్రనామ శ్లోక వివరణ శ్లోకము 43 44 శాంకరీ శ్రీకరీ సాధ్వి శరశ్చంద్ర నిభానన శాతోదరీ శాంతిమతి నిరాధార నిరంజన 126వ నామము ఓం శాంకర్యై నమః అంటే శంకరుని పత్ని కావున శాంకరి అనే నామమున ప్రసిద్ధి నొందినటువంటి తల్లికి నమస్కారములు అని ఈ నామానికి అర్థము. 127వ నామము ఓం శ్రీకర్యై నమః అంటే లక్ష్మిని అంటే సంపదలను ప్రసాదించినట్టి తల్లికి నమస్కారములు అని అర్థము. 128వ నామము ఓం సాధ్యై నమః అనన్య సామాన్యమైనటువంటి పాతివ్రత్యంతో ఒప్పారున్నటువంటి తల్లికి నమస్కారములు అని అర్థము. ఓం శరశ్చంద్ర నిభాననాయ నమః 129వ నామము అంటే శరత్కాల చంద్రునితో పోల్చదగిన ముఖం కలిగినటువంటి తల్లికి నమస్కారములు అని అర్థము. 130వ నామము ఓం శాతోదర్యై నమః అంటే కృషించిన అంటే సన్నని నడుము గల తల్లికి నా నమస్కారములని ఈ యొక్క నామానికి అర్థము. 131వ నామము ఓం శాంతిమత్యై నమః అంటే శాంతి స్వరూపిణైనటువంటి తల్లికి నా నమస్కారములు అని అర్థము. అలాగే 132వ నామము ఓం నిరాధారాయ నమః అంటే సమస్తానికి తాను ఆధారమై ఉండి తనకంటూ ఏ ఆధారము లేని స్వయం ప్రకాశక స్వరూపిణి అయినటువంటి తల్లికి నా నమస్కారములు అని అర్థము. అలాగే 133వ నామము ఓం నిరంజనాయ నమః అంటే అవిద్యాదులు లేక దోషరహితంగా తేజరులు తల్లికి నా నమస్కారములు అని ఈ యొక్క శ్లోకానికి అర్థము. శ్లోకము 44 నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ. ఓం నిర్లేపాయ నమః అంటే కర్మాదులచే బంధింపబడిన అతీతంగా ఉన్నటువంటి తల్లికి నమస్కారములు అని అర్థము. 135వ నామము ఓం నిర్మలాయ నమః ఆణవ కార్మిక మాయా అనే 3 మలాలు అంటనిదై స్వచ్ఛంగా భాషించే తల్లికి నమస్కారములు అని అర్థము. అలాగే 136వ నామము ఓం నిత్యాయ నమః అంటే సర్వకాల సర్వావస్థల యందు భాసిల్లే శాశ్వత స్వరూపమైనటువంటి తల్లికి నా నమస్కారములు అని ఈ యొక్క నామానికి అర్థము. 137వ నామము ఓం నిరాకారాయ నమః నిరాకార రూపిణి అయి ఉండినటువంటి తల్లికి నమస్కారములు అని అర్థము. జగన్మాత భక్తుల ప్రీత్యర్థం సాకార రూపాన్ని దాల్చుతుంది ఈ యొక్క నామానికి అర్థం, అది కూడా చెప్పుకోవచ్చు. ఓం నిరాకులాయ నమః అంటే ఏ విధమైన కలత వ్యాకులము లేనటువంటి ఉండేటువంటి తల్లికి నమస్కారములు అని అర్థము. అలాగే ఓం నిర్గుణాయ నమః అంటే సత్వ రజ తమో గుణాలకు అతీతంగా ఉన్నటువంటి తల్లికి నా నమస్కారములు అని ఈ యొక్క 139వ నామానికి అర్థము. 140వ నామము ఓం నిష్కళాయ నమః అంటే గుణావయవరహిత అయినటువంటి తల్లికి నమస్కారములు అని. ఓం శాంతాయ నమః శాంతస్వరూపమైనటువంటి తల్లికి నా నమస్కారములు అని. ఓం నిష్కామాయ నమః కోరికలకు అతీతంగా ఉండేటువంటి తల్లికి నమస్కారములు అని. ఓం నిరుపప్లవాయ నమః అంటే నాశరహితులైనటువంటి తల్లికి నా నమస్కారములు అని ఈ యొక్క 44వ శ్లోకానికి అర్థము. మరొక శ్లోకము భావంతో మరో వీడియోలో కలుసుకుందాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క సమాచారాన్ని 10 మందికి అందజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారములు.